आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా యోగమంజరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని స్వాగతిస్తూ అందరూ కూడా సంక్రాంతి రోజు విధిగా నిర్వహించవలసినటువంటి విధులను నిర్వహించాలని కోరుతున్నాను. ఈ వార ఫలాలు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఈ వార ఫలాలను తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన ఉత్తరాయణ సంధికాలంలో ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్ష చతుర్దశి పౌర్ణిమ, ఆ తదుపరి కృష్ణపక్ష పాడిమి నుండి ఇంచుమించు కూడా పంచమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు మృగశిర నక్షత్రం నుంచి ప్రారంభమై ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫల్గుని వరకు సింహరాశి వరకు ఈ చంద్ర సంచారం జరుగుతున్నది. కర్కాటక రాశిలో కుజుడితో సమాగం చెందుతున్నాడు. ఈ వారం చంద్రుడి మీద ఇంచుమించుగా రవి దృష్టిలు, బుధ దృష్టిలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు అంటే గ్రహస్థితుల ప్రకారంగా కలుగుతున్నటువంటి మార్పులలో 12వ తేదీ ఉత్తరాభాద్ర మొదటి పాదంలోకి రాహువు ప్రయాణం చేస్తున్నాడు. అదే రోజు ఉత్తర ఫల్గుని 2వ నక్షత్రంలో 2వ పాదంలో కేతు యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 13వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదంలో బుధుడు ధనురాశిలో మారబోతున్నాడు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం 4వ పాదంలో శుక్ర సంచారం జరగబోతున్నది. 14వ తేదీ ఉత్తరాషాఢ 2వ పాదం ధనురాశిలో నుంచి సూర్యభగవానుడు ఉత్తరాషాఢ 2వ పాదం మకరాయణం అంటే ఉత్తరాయణం ప్రారంభం కాబోతున్నది. 2వ పాదంలో ఉదయం 8:45 దాదాపుగా 50 నిమిషాల ప్రాంతంలో మకర సంక్రమణం జరగబోతున్నది. 15వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 17వ తేదీ పూర్వాభాద్ర మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కుంభరాశిలో జరగబోతున్నది. అదే రోజు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం. ఆ తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహ మార్పులు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం చాలా విజయోత్సవంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ వారం ఉండబోతున్నది. 12, 13 తేదీలలో చాలా వరకు బంధువర్గాలు, మిత్రవర్గాలు, చిన్నపాటి ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఆర్థికపరమైనటువంటి ఉత్సాహాలు, పండుగ వాతావరణం మీకు ముందుగానే కలగబోతున్నది. ప్రత్యేకంగా కొంతమంది అయిన వారిని కలుసుకోవడం కూడా జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రత్యేకమైనటువంటి విధులు, ప్రత్యేకమైనటువంటి పనులు, ప్రత్యేక సమావేశాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా కోపతాపాలు పెరగవచ్చు, అనుకోని ప్రయాణాలు పెరగవచ్చు, ఇతరులతో వాదన కూడా పెరగవచ్చు. అతి ఆనందం అనేది, ఉత్సాహం అనేది కొంతవరకు మీరు తగ్గించుకొని 12, 13 తేదీలలో అయినంత వరకు ఒక మితమైన పద్ధతిలో ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. మరి అలాగే 14, 15 తేదీలు కూడా మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. గృహ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు, ఆకస్మికమైనటువంటి కొంత వాగ్వివాదాలు కూడా జరగవచ్చు, అనుకోని ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. కొద్దిగా ఇది మిశ్రమ ఫలితాల తీరుగా ఉంది. ఆనందకరంగానే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది, కానీ కొన్ని ఊహించని వార్తలు, అనుకోని సంఘటనలు కూడా కొంతమంది విషయాల్లో జరుగుతుంది. ఎక్కువగా యువకులు మేషరాశికి సంబంధించి ఈ పండుగ సందర్భంగా మరి పంతాలు, పట్టింపులు, అలాగే మరి డబ్బును వెచ్చించి బెట్టింగులు వేయడం, ఇట్లాంటివి కొన్ని దాంట్లో పాల్గొనేటువంటి యువకులకు ఉత్సాహ నిరుత్సాహాలు అధికంగా ఉంటుంది. కొందరి విషయంలో కొద్దిపాటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలు నడపడంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కొద్ది ఆకస్మికమైనటువంటి కొన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా కొందరికి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనా మీరు 14, 15 ఆవేశాలకు దూరంగా ఉండండి, వాద వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క ఉత్సాహాన్ని, అంటే వారి యొక్క ఏదైనా సరే మీరు భరించేటువంటి సందర్భంగా అట్లా ఉన్నట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత 16, 17, 18 ఈ రోజులన్నీ కూడా మీకు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలాంటి హడావుడికి మీకు అనుకూలతలు లేవు. అలాగే సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంక్రాంతితో జరుగుతున్నటువంటి ఉత్సాహమైన మార్పు ఏమిటంటే, ఉద్యోగాలలో కొన్ని మార్పులు, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగాలు, కొన్ని కొత్త నిర్ణయాలు, అధికార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ యొక్క వారం ఒక సరికొత్త మలుపు తిప్పుతున్నదని చెప్పవచ్చు. అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి, కొత్త పరిచయాలు ఉన్నాయి, కొన్ని మంచి మిశ్రమ ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ప్రయాణాలు ఉండవచ్చు, కొంత ద్రవ్యం ఖర్చు కావచ్చు, అయినా మీకు అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణంలో లేదా వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉంటాయి. కొంతవరకు మెడికల్ ఎక్స్పెండిచర్స్ అనుకోకుండా జరగవచ్చు. ఆ తర్వాత మీకు స్థిర చరాస్తుల విషయంలో కూడా అనుకూలంగా ఉంది. కొంతవరకు మీకు రావాల్సినటువంటి లాభాలు, మీకు రావాల్సినటువంటి డబ్బు కొద్ది ఆలస్యంగానైనా మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో అయినంత వరకు గృహ వాతావరణంలో జాగ్రత్తలు, ఆహార విహారాల్లో జాగ్రత్తలు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరమైన విషయంలో మీకు అనుకూలతగా ఉంది. కొన్ని సౌఖ్యకరమైన జీవితం కూడా మీకు లభించే అవకాశం ఉంది. మరి మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు 14వ తేదీ మకర సంక్రాంతికి సంబంధించినటువంటి సందర్భంలో మీరు ఏదైనా ఔషధియుక్త స్నానం, గంగా స్నానం ఇలాంటివి చేసి విధిగా మీరు నిర్వహించవలసినటువంటి విధులు నిర్వహించి ఈ వారంలో మీరు ఏదైనా దానాలు, అంటే గుమ్మడికాయ, నువ్వులు, బెల్లం ఇలాంటివి దానం చేయవచ్చు. ప్రత్యేకంగా దానం చేయడం అనేది కూడా ఉంది. ఆ యొక్క దానాలు కూడా ప్రత్యేకమైన దానాలు ఏమిటంటే, ఇది చలికాలానికి సంబంధించింది కాబట్టి చలి కాచుకోవడానికి కావలసినటువంటి కట్టెలు దానం చేయడం కూడా జరుగుతుంది. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నువ్వులు, బెల్లం ఇలాంటివి, గుమ్మడికాయ ఇలాంటివి దానం చేయండి. అర్హత గలవాళ్ళు తర్పణాలు కూడా వదలండి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం.
వృషభ రాశి వారికి ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో చాలా కనబడుతున్నాయి. మీరు అయినంత వరకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో కొన్ని కదలికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో పెద్దల అభిప్రాయాలు, పిల్లల అభిప్రాయాలు ఏకీభవించకపోవడం ఉండవచ్చు. వృత్తి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కోరాలనే ఆలోచనలు కూడా మీకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద 12, 13వ తేదీలలో గృహ వాతావరణం, కొద్దిగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారాలు, గృహ సంబంధమైన సమస్య, వ్యక్తిగతమైనటువంటి సమస్యల పరిష్కారాలు చేసుకోవడం జరుగుతుంది. ఆహార విహారంలో కొద్ది మార్పులు చేర్పులు వస్తున్నాయి. 14, 15వ తేదీలో కుటుంబయుక్తంగా సోదరులతో కానీ, తోబుట్టులతో కానీ, సమీప బంధువులతో కానీ మీరు చాలా ఉత్సాహంగా 14, 15వ తేదీల్లో బాగా కనబడుతున్నది. అనుకున్న పనులు కూడా మీరు బాగా నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14, 15 తేదీలు, 16, 17, 18 తేదీలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి రోజులుగానే ఉంది. తర్వాత దూర బంధువుల యొక్క ఆగమనాలు ఉంటాయి. సమీప బంధువులతో కూడా సన్నిహితాలు ఉంటాయి. సన్నిహితులతో కూడా, మిత్రులతో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మికంగా కొంత ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు కూడా మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారంలో కొన్ని మంచి మార్పులు ఉన్నాయి. ఈ వారంలో కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. అయినంత వరకు కొన్ని అభిప్రాయాల విషయంలో ఏకీభవించకపోవడం కానీ, పెద్దలతో కొంత గంభీరమైన వాతావరణంలో విభేదించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యంలో, తల్లి ఆరోగ్యంలో మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద కొన్ని మంచి మార్పులే వృషభ రాశి వారికి రాబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత మీకు లాభంగా, అంటే కొన్ని లాభాలు, ఆర్థికపరమైన లాభాలు, ఆరోగ్యపరమైన లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత వాతావరణంలో కూడా మీకు ఇతరుల సహకారాలు, సామాజికపరమైనటువంటి గౌరవాలు ఇవి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు వృత్తిలో కొంతవరకు ఎక్కువ ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు సమానంగా ఆదాయాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. కొంతవరకు ఉపయోగపడేటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమలు కూడా బాగానే కనబడుతున్నది. ఆకస్మికంగా మీకు ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా బంధు దర్శనాలు, మిత్ర దర్శనాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కొంత ఉత్సాహాన్ని మీరు చూపగలుగుతున్నారు. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత లాభాలు ఉన్నాయి. ఒక ఉపయోగకరమైనటువంటి విషయంలో కొన్ని నిర్ణయాలు చేసి మీరు కొంత ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆకస్మికంగా కొంతవరకు మీ ఆరోగ్యంలో కానీ, మీ యొక్క జీవన విధానంలో కానీ కొంత శ్రమతో కూడిన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తిపరమైన విషయంలో కూడా కొంతవరకు మీరు ఊహించింది కానీ, లేదా మీరు ఆశించింది కానీ రావడానికి కొద్దిపాటి ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంక్రమణంతో మంచి మార్పులే తిరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ సూర్య భగవానునికి అర్ఘ్యాలు, సూర్య నమస్కారాలు ఇత్యాదులు చేయండి. పండగ రోజున, అంటే సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ ఇలాంటివి దానం చేయండి. తెల్ల జిల్లెడు చెట్టును కూడా దర్శించుకొని కొంతవరకు పూజలు చేయండి. అనుకూల పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో మీరు జాగ్రత్త పడవలసిన విషయంలో ఆకస్మిక ప్రయాణాలను వదులుకోవడం, ఏవైనా దుర్వార్తలు వినవలసి రావడం, తర్వాత ఇతరులతో వాదనలు జరగడం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే వాటి విషయంలో మీరు తొందరపడకుండా కొద్దిగా సమయాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేయండి. 12, 13వ తేదీలు చాలా ఉత్సాహంగానే ఉంటారు. కుటుంబానికి చాలా శ్రద్ధతో గమనిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహనలు ఉంటాయి. కొంతవరకు డ్రీమీగా, అంటే చాలా సంతోషమైన వాతావరణంలోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి గౌరవ మర్యాదలు, వృత్తిలో కూడా కొన్ని మార్పులు, ఉత్సాహపూర్వమైనటువంటి వాతావరణంలోనే మీరు 12, 13వ తేదీలు గడపబోతున్నారు. 14, 15వ తేదీలు కూడా ఇంచుమించు అనుకూలంగానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడుతున్న మాటలతో కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణాలు కలిగి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.
అది కేవలం ఆర్థికపరమైన విషయంలో కానీ, మీరు అత్యంతంగా ఏది కోరుకుంటున్నారో ఆ కోరుకుంటున్న విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, స్నేహితుల మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఆకస్మికంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అయినంత వరకు ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ద్రవ్య విషయంలో కూడా మీరు ఆర్థికపరమైన విషయంలో కొంతవరకు మీరు సడలింపుగా ఉంటారో, కఠినంగానే ఉంటారో, దానివల్ల కొద్ది ఇబ్బందులు. ఆహార విహారాలలో మీరు అయినంత వరకు సాత్విక ఆహారానికి, మితపరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహార మూలకంగా కూడా మీకు కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కాబట్టి కొద్ది ఆహార విహార విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండండి. మిగతాదంతా కూడా మీకు పండుగ వాతావరణం ఉత్సాహంగానే ఉంటుంది. తర్వాత మీరు పట్టుదలతో బెట్టు కాయడం అంటారు, అంటే పంద్యాలు పోటీలలో పాల్గొనే వాళ్ళు, మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. మీకు పందెంలో గెలపవచ్చు, పందెంలో ఓడవచ్చు. ఏదైనా మీకు కొంత డ్యూయల్ రిజల్ట్స్, మిశ్రమ రిజల్ట్సే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 16, 17, 18 చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం. అందులో మీకు 16వ తేదీ దినమధ్యం నుంచి 17, 18 తేదీలు మళ్ళీ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మీకు ఉంటుంది. అన్ని విధాల మీలో మంచి మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ వాతావరణాన్ని, ఈ వార ఫలితాలు మీరు బాగానే అనుభవిస్తారు. అయితే కొంతవరకు ఆకస్మిక కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలిచివేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా సూర్య భగవానునికి ఈ పండుగ రోజు మంచి ప్రార్థనలు, స్తోత్రాలు, దానాలు ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు చేయవలసి ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు మీరు చేస్తున్నటువంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒక మంచి అనుకూలమైన వాతావరణం, ఒక మంచి శుభవార్త మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, జీవిత భాగస్వామి, స్నేహితుల మధ్యన కొద్దిపాటి తేడాలు వచ్చినా కూడా దాన్ని మీరు సవరణ చేసుకుంటారు. అలాగే స్థిర చరాస్తుల విషయంలో మీరు తొందరపడి ఎలాంటి ద్రవ్యాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ఆలస్యంతో, గమనంతో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆరుద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో ఆకస్మిక కలహాలు, పై అధికారులతో కానీ, మీ కింద ఉన్నటువంటి ఉద్యోగులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. కొంతవరకు కలత చెందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అవన్నీ కూడా సవరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాలే కాకుండా ఆరోగ్యపరమైన విషయాలలో, ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతృప్తినిస్తుంది. మీరు కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలను బాగా చర్చించి నిర్ణయించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో ఏదో ఒక మంచి మార్పు కలగబోతున్నది. గృహ నిర్మాణాలు కావచ్చు, అలాగే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన కానీ ఏదో ఒక బెనిఫిట్ మీరు పొందేటువంటి అవకాశాలు ఈ వార ఫలితాల నుంచి, ఈ సంక్రాంతి నుంచి మీకు మార్పులు కలుగుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు మీ వృత్తి ఉద్యోగాలలో ఎదుటివారి యొక్క సహాయ సహకారాలు, అధికారుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అలాగే కొద్దిపాటి లాభాలు కూడా మీకు కలుగుతాయి. అంటే కొంతమందికి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, రావాల్సినటువంటి డబ్బు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతాన విషయంలో, భార్యాభర్తల విషయంలో కొద్దిపాటి అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఈ స్థిర చరాస్తుల సంబంధంలో కానీ, తండ్రికి మీకున్న అనుబంధంలో కానీ, అన్నదమ్ములకున్న అనుబంధాలలో చిన్నపాటి వాదనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్తిపరమైన విషయంలో కొద్దిపాటి విభేదాలు కనబడుతుంటాయి. కానీ ఇవన్నీ కూడా సవరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు రాహు స్తోత్రం చేస్తూ, సూర్య స్తోత్రం చేస్తూ, సూర్య భగవానునికి మీరు 14వ తేదీ సంక్రమణ రోజున అర్ఘ్యాలు, సూర్య నమస్కారాలు చేస్తూ మీరు బెల్లం, నువ్వులు, గుమ్మడికాయ, గుమ్మడి పండు ఏదైనా ఒక వస్తువు కానీ, 3 వస్తువులు కానీ దానం చేయండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొంత అసహనంతో, అసౌకర్యంతో,
శ్రమతో ఒత్తిడితో మీరు ఉండబోతున్నారు. 12, 13వ తేదీలలో మీరు ఆశించినటువంటి ఫలితాల విషయంలో కొద్దిగా మానసిక శారీరక శ్రమలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, వాద వివాదాలతో ఉండవచ్చు. శరీర ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు కనబడబోతున్నాయి. ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన కర్కాటక రాశి వారికి ప్రారంభంలో కొంతవరకు కనబడుతున్నది. 14, 15వ తేదీలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ ఉత్సాహకరమైన విషయాలలో మీకు చాలా వరకు ఈ సౌకర్యకరమైన జీవితమే ఉంటుంది. అరే స్త్రీలు, పురుషులు వీళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగానే ఉంటారు. స్త్రీల విషయంలో కొద్దిగా శారీరకమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా మీరు కొద్దిగా ముక్కుసూటి వాతావరణంలో ఉంటారు కాబట్టి, సూటిగా మాట్లాడతారు కాబట్టి కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులు మీరు మీ యొక్క సంభాషణతోనే మీకు మిత్రత్వాలు, మీ సంభాషణలతో మీకు శత్రుత్వాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆవేశపూరితమైన ప్రసంగాలకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాస్త దూరంగా ఉండండి. ఎక్కువ ప్రేమ కష్టమే, ఏది అతిగా ఉన్నా కష్టంగానే ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ పండగ వాతావరణంలో పూర్తిగా మేను మరచి అంటే ఒళ్ళు మరచినటువంటి దాంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే చిన్నపాటి స్వల్ప ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కొంతమంది కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. మొత్తం మీద 16, 17, 18 తేదీలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఈ పండగ వాతావరణానికి పూర్తిగా మీరు అంకితం అవుతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానే మీరు మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం దీనికి సంబంధించిన విషయంలో మీరు ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ ఆరోగ్యంలో కానీ భార్య ఆరోగ్యంలో కానీ మార్పులు ఉండవచ్చు, జాగ్రత్త వహించాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా ఎంత నియంత్రించుకున్నా నియంత్రించుకోలేని పద్ధతిలో అయిన వారితో కొద్దిగా విభేదాలు పడి కొద్దిగా మనస్తాపాలు చెందే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను ఇలాంటి లాజిక్తో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కొంత సహకారాలు లభిస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన విధానాల్లో కూడా మీకు కొంత అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా మీకు ఇతరులతో సంబంధాలు ఏర్పడతాయి. అలాగే ప్రయాణాలు ఏర్పడతాయి. ప్రయాణాత్మక ఖర్చులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు లేదా అధికంగా లోతైన భావాలు, భారంతో ఉండడం, ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కానీ మీకు రావాల్సినటువంటి సహకారాలు కానీ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా మీకు చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా గౌరవ మర్యాదలైనా పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారం అంతా కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆర్థికపరమైన విషయాలలో విభేదించి చిన్నపాటి ఘర్షణలు ఏర్పడవచ్చు. అలాగే ప్రయాణాల గురించి కూడా సమస్యలు ఏర్పడవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు సంబంధం లేని వ్యక్తులు కూడా మీ గురించి కొంత మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారి కుటుంబ సభ్యులతో కాకుండా సామాజిక జీవన విధానంలో కూడా ఒక పద్ధతిగా ఉండవలసినటువంటి అవసరాలు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కనబడుతున్నది. మరి మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయంలో, పరిహారాల విషయంలో తప్పకుండా సంక్రమణానికి సంబంధించి సూర్య అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి పారాయణాలు, జపాలు ఇలాంటివి చేసుకోండి. అలాగే సంక్రాంతికి సంబంధించినటువంటి విధులు నిర్వహించండి. అలాగే చేయవలసినటువంటి దానంలో కనీసం నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ లేదా గుమ్మడి పండు ఇలాంటివి దానం కూడా చేయండి. ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి దానాలు, వస్త్రదానాలు చేయవచ్చు. తడి పాత్రలు ఏవైనా అది కూడా మీరు దానం చేసినట్టయితే బాగానే ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి విషయంలో ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత ధైర్యాన్ని ఇవ్వబోతున్నది. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి పద్ధతిలో ఉన్నాయి. మరి ఈ వారం ప్రారంభం మీకు అత్యంత ఉత్సాహంగానే 12, 13వ తేదీలలో చాలా వరకు బంధుమిత్రులతో
చిన్ననాటి స్నేహితులతో విందులు వినోదాలకు సంబంధించిన విషయంలో లేదా ఏదో ఒక ఉపయోగకరమైన ప్రయోజనాత్మకమైనటువంటి పనుల యందు ఆసక్తితో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14, 15 సమీపంలో ఉన్నటువంటి ఏవైనా తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ జరగవచ్చు. ఆకస్మికంగా మీ యొక్క పనులను మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పండగ రోజు మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. కొంతవరకు మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. తిరిగి మీకు 16, 17, 18లో చాలా మంచి మార్పులు ఉన్నాయి. మంచి ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు. ఈ వారంలో కలుగుతున్న మార్పులు అయినంత వరకు మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకెళ్ళే అవకాశాలు, తర్వాత అప్పుడే మంచి అవకాశాలు, ఆశ నిరాశలు అంటారండి. అప్పటికప్పుడే రావడం, అప్పటికప్పుడే పోవడం, ఏమైనా వార్తా మూలకంగా కమ్యూనికేషన్ల మూలకంగా ఇబ్బందులు పడుతుండడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా సింహరాశి వారు గంభీరమైన వాతావరణంలో గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన విషయంలో కొంత ఉత్సాహంగా ఉల్లాసంగానే ఉంటారు. అలాగే సంతాన విషయంలో కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు అనుకూలతలే లభిస్తున్నాయి. భార్యాభర్తలు జీవన విధానము ప్రజాహితమైన కార్యక్రమంలో కాస్త మెల్లమెల్లగా మీరు అనుకున్నటువంటి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా కొంత ఉత్సాహమైన ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థికపర విధానాలు బాగా ఉన్నాయి. సంతానపర విషయంలో కొన్ని అనుకూలతలు కొన్ని ఉన్నాయి. స్థిర చరాచరకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని మంచి మార్పులే కలుగుతున్నాయి. అయితే దీన్ని బట్టి మొత్తం మీద సింహరాశి వారు దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించిన విషయంలో మంచి కదలికలు కనబడుతున్నాయి. అలాగే ప్రస్తుత అంశంలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా కొద్ది మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో కలుగుతున్న మార్పులకు మీరు మరింత ఉత్సాహంగా ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మంచి ఫలితాలు పొందే అవకాశాలు మీకు కనుచూపు మెరడం బాగానే కనబడుతున్నాయి. మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల 14వ తేదీన మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి సూర్యునికి సంబంధించిన పూజలు ఎన్నైనా చేసుకోండి. సూర్య దేవాలయాలను సందర్శించుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య ప్రీతి కొరకు సూర్యునికి సంబంధించినటువంటి ఏ పదార్థాలైనా మీరు దానం చేయండి. ముఖ్యంగా నువ్వులు, బెల్లం ఇలాంటివి కూడా దానం చేయండి. విధిగా మీరు నిర్వహించవలసినటువంటి సంక్రాంతి విధి నిర్వహణలు అయినంత వరకు అర్ఘ్యాలు సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం, కొంతమంది విషయంలో అర్హత గల వాళ్ళు పిండ ప్రదానాలు చేయడం లేదా అర్ఘ్యాలు పితృదేవతలకు అర్ఘ్యాలు ఇవ్వడం కూడా చేయండి. సింహరాశి వారు కొంత విశేషంగా చేసుకోవాలి ఈ మకర సంక్రాంతికి సంబంధించిన విషయంలో. కాబట్టి ఇక్కడ మీకు తెలిసినంత వరకు లేదా మీకు గురువులు బోధించినంత వరకు అలాంటి విషయాలు ఏవైనా మీరు సంక్రాంతి పండుగ సందర్భంగా పరిహారాలు చేసుకోండి. చాలా విశేషంగా ఉంటుంది. ఇది వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 12, 13, 14, 15, 16 వరకు కూడా మంచి పండగ వాతావరణంలో మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు. మీకు నచ్చిన పనులు నచ్చిన పద్ధతిలో కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులు, స్నేహితులు, సాంప్రదాయమైన ఆచారాలు, విధులు నిర్వహిస్తూ మీరు మంచి పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ నుంచి ఇతరులకు కూడా మంచి స్ఫూర్తి కూడా కలుగుతుంది. ఇందులో కన్యారాశికి సంబంధించిన వరకు స్త్రీలు చాలా విధి నిర్వహణలు బాగా నిర్వహిస్తారు. గృహకృత్యాలు ఇవన్నీ కూడా పండుగను కూడా ఉల్లాసంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకత ఈ వారంలో మీకు కనబడుతున్నది. అయినప్పటికీ మనస్సులో ఏదో ఒక దిగులు, ఒక చింత, ఒక విషయాన్ని బాగా ఆలోచించడం కూడా ఒకవైపు జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక జరగలేదు అన్న భావన కూడా మీలో మిమ్మల్ని కొంత వేధిస్తూ ఉంటుంది. దాంతో కొంత చురుకుదనం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
మానసికంగా కొంత చింత చేస్తారు. అయినంతవరకు ఉల్లాసంగా ఉండేటువంటి వాతావరణం మాత్రం మీకు విశేషంగానే కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు సుదీర్ఘంగా మీకు కొంతకాలంలో మీరు ఆశించిన ఫలితాలు, మీరు చేయవలసినటువంటి విధులు, ఆగిపోయిన పనులు, ఒక అవకాశం మాత్రం ఒక మంచి మలుపు తిరిగింది. గృహ వాతావరణంలో మీకు మిశ్రమ ఫలితాలు చాలా అనుకూలంగానే ఉన్నాయి, కొంత ఆనందంగానే ఉంటారు. అలాగే ఆరోగ్యాల విషయంలో, ఆహార విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కూడా కొంతవరకు ఆలస్యంగానైనా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు మీరు దిగులు పడుతున్నటువంటి విషయాలలో, మీరు చింతిస్తున్నటువంటి పనులలో కొద్ది ఆలస్యంగానైనా జరిగే అవకాశాలు మీకు మున్ముందు కనబడుతున్నాయి. మరి ఇంటి వాతావరణం చాలా ఉత్సాహంగానే ఉంది ఈ వారంలో. తర్వాత మీ ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా కొంతవరకు నిబ్బరంగా ఉన్నారు, మరి ఆనందంగా కూడా ఉన్నారు. కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు సమీప భవిష్యత్తులో మీకు ఏదో ఒక స్థిరమైన పని, అంటే గృహ నిర్మాణాలు కావచ్చు, అలాగే పిల్లల వివాహాలు కావచ్చు, విదేశీయానాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక సుదీర్ఘమైన ఆలోచనకు సంబంధించిన విషయంలో మీకు కొంత ఉత్సాహంగానే ఉన్నారు, ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతానికి మీ ఇంటి వాతావరణంలో కొంత అనుకూలతలు కూడా ఉన్నాయి, కొద్ది ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మీరు సర్దుకుపోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మీ ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, మీ యొక్క మానాభిమానాలు, గౌరవాలు, వీటికి సంబంధించిన విషయంలో చిన్నపాటి ఘర్షణలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. లేదా ప్రయాణ మూలకంగా కొంత ద్రవ్యం ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చిత్తా నక్షత్ర జాతకులు కొంత ఇంపల్సివ్గా, అంటే కొంత హడావుడితో కొన్ని పరిస్థితులను మీరు కొద్ది తారుమారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దేని విషయంలో అయినా కొద్ది స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలన్నీ కూడా మీకు సూర్య సంక్రమణానికి సంబంధించి, ఈ ఉత్తరాయణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నిర్వహించండి. ఎప్పుడైనా ఏదైనా ఒక యాత్ర నిర్వహించండి, యాత్రా దర్శనం చేసుకోండి, అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం కొంతవరకు అనుకూలతగా ఉంది. మీరు సెలవుల కన్నా ముందుగానే మీరు కొద్దిగా దీర్ఘకాలిక సెలవులు పెట్టాలన్న ఉద్దేశం కూడా ఉండవచ్చు. మీరు చేసే పనులందుకు కొంత నిరాసక్తత ఉంటుంది. ఏదేమైనా గంభీరంగా మీరు 12, 13వ తేదీలు కొద్దిగా గంభీరమైన వాతావరణంలో ఆలోచిస్తుంటారు. అలాగే చేయవలసిన విధులు, నిర్వహణలు, పండుగలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా మొత్తం మీద మీకు 14, 15, 16, 17, 18 విషయంలో మాత్రం మీకు సామాజికంగా, కుటుంబపరంగా గౌరవ మర్యాదలు, ఆనందాలు, ఉత్సాహాలు చాలా బాగా ఉన్నాయి. ప్రత్యేకమైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంట్లో మీరు ఎక్కువ వరకు చాలా ఉల్లాసంగా ఈ ఉత్తరాయణ కాలాన్ని, పుణ్యకాలాన్ని మీరు గడిపే అవకాశాలు. 14, 15 విషయంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా సరికొత్త అవకాశాలు ఉంటాయి. కొత్తగా ఉద్యోగాలు చేరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి. యువతీ యువకులు ప్రత్యేకంగా ఈ పండుగను చాలా ఆనందంగా, ఉత్సాహంగా చాలా జరుపుకుంటారు, చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 16, 17, 18 ఉన్నత ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఇత్యాదులు కూడా జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొంతవరకు గంభీరమైన వాతావరణంలో మీరు ఉండబోతున్నారు. చాలా వరకు మీరు ఆలోచించేటువంటి పనులు కొద్ది మార్పులు, చేర్పులు, ఒక షెడ్యూల్, అంటే ఈ రోజు వరకు ఏ పని అనుకున్నారో రేపటి నుంచి ఆ పనిలో కొద్ది మార్పులు, చేర్పులతో మీరు ముందుకు పోవలసినటువంటి అవసరాలు తులారాశి వారికి ఎక్కువగా కనబడుతున్నది. ఒక మంచి ఫలితమే మీరు పొందబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు భవిష్యత్ సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు కొద్ది మంచి మార్పులు కలగబోతున్నాయి. మీ పరిస్థితులు, మీకున్న ఆలోచనలు కూడా మార్పులు వస్తున్నాయి. కొన్ని నిర్మాణాత్మక పనులు చేయాలన్న ఆలోచనలు కూడా మీకు
కలుగుతున్నాయి. దానికి సంబంధించి కొంత సహకారాలు కూడా లభించే అవకాశాలు మీకు మున్ముందు ఉన్నాయి. బట్ ఈ వార పరిస్థితులకు చూసినట్టయితే మీకు ప్రయాణాల మూలకంగా కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మంచిగానే జరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మీ అభిప్రాయాలతో విభేదించే అవకాశాలు కూడా మీకున్నాయి. మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తులో మీరు చేయవలసినటువంటి పనులలో ఒక మంచి కదలిక ప్రారంభమైంది. ఎక్కడికైనా దూర ప్రయాణాలు, దూరదేశాలకు పోయిన సంబంధాలు, సోదరులకు సంబంధించిన విషయాలు, కొద్దిగా ఇతరులకు సహకారం చేసేటువంటి విషయాలలో మీకు చాలా వరకు మంచి మార్పులు కలుగుతున్నాయి. మీరు ఇతరుల సహకారాలు కూడా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత విషయంలో మాత్రం మీకు కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోయి కొంత మీకు రుణభారం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా డెవలప్ పనుల ఎందుకు కానీ మీ వ్యక్తిగతానికి కానీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంత స్వాతి నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు ఊరట కలుగుతుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఒక అడుగు ముందుకు వేసేటువంటి స్థితిలో మీరున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు కొంత వచ్చే అవకాశాలు మీకు మున్ముందు కనబడుతున్నాయి. మీకు మంచి సహకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీకు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ఉన్నారు. రాజీ కుదుర్చుకునేటువంటి విధానంలో కూడా ఉన్నారు. స్థిర చరాస్తులకు సంబంధించిన సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో కొంతవరకు మీకు బంధువర్గ, సోదరవర్గ, మిత్రవర్గలతో కానీ, కళత్రాలతో కానీ కొద్ది అనుకూలత, ప్రతికూలతలు, మిశ్రమ ఫలితాలు పొందుతారు. అలాగే సోదర వ్యవహారాలలో కూడా కలిసి కుటుంబ సమేతంగా కలిసి ఎక్కడైనా ఒక ప్రయాణం చేసే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మకర సంక్రమణానికి సంబంధించి సూర్య భగవానుని యొక్క, ఎందుకంటే మీ లాభాధిపతి, మీ రాశికి లాభాధిపతిగా సూర్య భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ సూర్య భగవానికి సంబంధించినంత వరకు ఈ స్తోత్రాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూర్య అష్టోత్తరాలు కానీ, సూర్యునికి సంబంధించిన జపాలు కానీ చేసుకోండి. ప్రత్యేకంగా కుజుడికి సంబంధించిన పరిహారాలు కూడా మీకు అవసరం ఉంటుంది. ఈ కుజుడి యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఆర్థిక పరంగా, జీవిత భాగస్వామి పరంగా ఉంటుంది కాబట్టి మరి వారి యొక్క సహకారాలు, వారి యొక్క ప్రసన్నతకు మీరు కూడా కుజ స్తోత్రం కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంది. ఆహార విహారాలలో కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆహార విహారాలు ఉండవలసిన అవసరం ఉంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారు ప్రస్తుత పరిస్థితులు మీకు కొంత ప్రతికూలం అనిపించినా, కొంత బాధాకరంగా అనిపించినా భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో మీకు చాలా ధైర్యం కలగబోతున్నది. ఆత్మస్థైర్యం కూడా బాగా ఉంటుంది. ఆర్థికపరమైన విధానాలు, ఇతరుల సహకారాలు, ఇతరుల యొక్క సహకారాలు, బంధుజన మిత్రజన సహకారాలు కూడా మీరు పొందేటువంటి అవకాశంలో ఉన్నారు. ప్రస్తుతం 12, 13వ తేదీలలో ఎందుకో కాస్త మధ్యస్థంగా మీకు ఫలితాలు అందబోతున్నాయి. ఆహార విహారంలో మార్పులు, అప్పుడే సంతోషం, అప్పుడే నిరుత్సాహం, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు గంభీరమైన వాతావరణంలో మీరు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు. ఏదున్నా 12, 13 మామూలు ధోరణితో ఉంది. 14, 15లో కొంత మధ్యస్థంగా ఉంది. ఒక గంభీరమైన వాతావరణంలో మాత్రం ఉన్నారు. అది ఏదో ఒక సమస్యను పరిష్కరించవలసినటువంటి పరిస్థితి, ఒక ఒత్తిడి మీ వెనుక, మీ వలన కానీ, మీ కుటుంబ సభ్యుల వలన కానీ, మీకు వృత్తిపరంగా కానీ కూడా, ఒక అధికార పరంగా కానీ, బంధుపరంగా కానీ, మిత్రపరంగా కానీ, సోదరుల పరంగా కానీ ఒక ఒత్తిడికి లోనై కొద్దిగా ఉత్సాహ నిరుత్సాహాలతో మిశ్రమంగానే కనబడుతున్నారు. తిరిగి మీకు 16, 17, 18వ తేదీలలో చాలా విచిత్రమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. విచిత్రమైన సమావేశాలు, విచిత్రమైన పరిస్థితులు అన్నీ చాలా విచిత్రంగా కనబడుతుంటాయి. దాన్ని మీరు అయినంత వరకు మీ సహజ గాంభీర్యతతో, మీ యొక్క సహజకరమైనటువంటి లోతైన భావాలతో ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశికి ఈ వారంలో చాలా వరకు ఇబ్బందికరంగా, అంటే ఎంత ఉత్సాహంగా ఉండాలన్నా అంత ఉత్సాహం ఉండలేక ఉంటారు. కానీ
మీకు తదుపరి ఆలోచనలన్నీ కూడా చాలా అనుకూలమైన వాతావరణంలో వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రస్తుత అంశంలో ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, లేదా కొద్ది కాలంలో మీకు అన్నీ కూడా కలిసి వచ్చే కాలం మీకు వస్తుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సహకారపరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా మీకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు యుక్త వయస్సులో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆవేశపూరితము, తొందరపాటుతనం చేయండి. మీరు బలహీనతలకు లోను కాకుండా ఉండండి. బలహీనతలు అంటే అధికమైన ఆహారం తీసుకున్నా, అధికమైన పానీయాలు తీసుకున్నా, మీకు నచ్చని పనులను ఏది విపరీతంగా చేసిన దానివల్ల కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఈ వారంలో విదేశీయానాలు చేసే వాళ్లకు వీసా ఇలాంటి పరిస్థితులు లభించే వాళ్ళకు కూడా కొద్ది అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ తదనంతరం 15-16 నుంచి వాటి ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైనటువంటి వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇతరుల సహకారాలు కూడా మీకు మెల్లమెల్లగా కలుగుతుంది. శరీరంలో కొద్దిగా మందుకొడితనం కనబడుతున్నది. గృహ వాతావరణంలో కుటుంబ సమేతంగా కానీ ముఖ్యమైన వ్యక్తులతో కానీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు మున్ముందు ఎక్కడో ఒక దూరపు ఆలోచన, ఒక ప్రయాణం, విధిగా చేయవలసినటువంటి పని ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ మీ నెత్తిలో ఉంది. దాన్ని మీరు చేయగలుగుతారు. అలాగే లాంగ్ టర్మ్ జర్నీ, లాంగ్ పీరియడ్ జర్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన కుటుంబ వ్యవహారాలలో కూడా, ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతున్నది. మొత్తం మీద అనురాధ నక్షత్ర జాతకులకు కొంత మంచి మలిపే కనబడుతున్నది. జ్యేష్ఠ నక్షత్ర జాతకుల విషయంలో మాత్రం కొద్దిపాటి ఆలస్యాన్ని, సహనాన్ని మీరు భరించవలసి ఉంటుంది. తొందరపాటును తగ్గించుకున్నట్టయితే మీకు అన్నీ కూడా మంచి ఫలితాలే లభించే అవకాశాలు జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క వారంలో వృశ్చిక రాశి వారు మొత్తం మీద కుటుంబ సహకారాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొన్ని మార్పులు కలుగుతున్నాయి. అలాగే గృహ వాతావరణంలో కొంత మంచి పండుగ సందడి కనబడుతున్నది. వృత్తిపరమైన విషయంలో కానీ, రుణ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి కూడా కనబడుతున్నది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారంలో మంచి ఫలితాలు పొందడానికి పరిహారాలు చేసుకోండి. మీరు సంక్రాంతికి సంబంధించిన సూర్య సంబంధమైన పూజలతో పాటు ప్రత్యేకంగా శని, శుక్ర, కుజ ఈ ముగ్గురికి స్తోత్రం ఏదైనా చేసుకొని పరిహారం చేసుకోండి. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం 12, 13 చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం. అటు సామాజికంగా, కుటుంబపరంగా, మీ వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏ తీరుగా తీసుకున్నా కూడా 12, 13 చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. 14, 15లో ఒక చిన్నపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు. తొందరపాటుతనంతో కొన్ని సమస్యలు సృష్టించుకోవచ్చు. మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనబడవచ్చు. ఏదో కొంత ఒత్తిడికి, మానసిక శారీరక ఒత్తిడిలకు లోయనయ్యే అవకాశాలు 14, 15లో కనబడుతున్నది. కాబట్టి ఆహార విహారాల్లో నియమాలు కొన్ని పాటించాలి. అలాగే ఆవేశపూరితమైనటువంటి ఆలోచన విధానాలను తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ, బయటి వ్యక్తులతో కానీ అయినంత వరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకంత ధనుర్రాశి వారికి 17, ఒకంత ధనుర్రాశి వారికి 14, 15 ఒక కత్తి మీద సాము చేసినట్టుగా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి మానసికంగా కానీ, శారీరకంగా కానీ అది ఏదైనా అత్యంత ఉత్సాహమైన ఉండవచ్చు, బాధ అయినా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు ముఖ్యంగా ధనుర్రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు 14, 15, 16 కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి మీకు 17, 18లో సాధారణమైన జీవితంలోకి రాగలుగుతారు. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి గొప్ప మార్పు మీ వ్యక్తిగత విషయాలలో కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు,
కుటుంబ బాధ్యతల విషయంలో కొద్ది మార్పులు, అలాగే ఆర్థికపరమైన స్థితిగతుల యందు కొద్ది మార్పులు, ఏదైనా మీరు మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకునేటువంటి వారంగా, ఆలోచించుకునేటువంటి నెలగా ఇది ఉంది. ఇక ఇతరుల అభిప్రాయాలకు మీరు తొందరపాటుగా కమిట్మెంట్ అయినట్టయితే కొద్దిగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటామేమో. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. ఈ మాసమంతా కూడా, ఈ యొక్క మకర మాసమంతా కూడా మీ వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సోదరులకు సంబంధించిన పనులు కూడా కొద్దిగా అంటే బాధ్యతలు, గృహ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దాని మూలకంగా మీకు కొంత ఆరాటం, కనిపించని ఆరాటం బాగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి దీనికి గాను మీరు కొద్ది రోజుల పాటు కనీసం ఈ పండుగ రోజైనా 14వ తేదీ అయినా సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు, సూర్య గాయత్రిని ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైనటువంటి స్తోత్రం కూడా ఒక 4 రోజుల పాటు చేసుకోండి. ఈ వారం వరకు చాలా అనుకూల ఫలితాలు మీకు లభిస్తాయి. మరి మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో వస్తున్నటువంటి మార్పులు మీ యొక్క సుదీర్ఘమైన భవిష్యత్తుకు, సుదీర్ఘమైన ప్రణాళికకు సంబంధించి మీరు చేయాలనుకున్న పని విషయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం కలుగుతున్నది. ఉత్సాహపూరితంగా ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా ఈ వారంతో చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతున్నది. అలాగే కొంతవరకు మీ స్వవిషయంలో కూడా కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇతర సహకారాలు మీకు చాలా సులువుగా లభిస్తుంది. మరి కొన్ని విషయాల్లో బంధువర్గాలతో, మిత్రవర్గాలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలగవచ్చు, లేదా మీ కింద పనిచేసే వారితో కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు. అయినా పనులు ఆలస్యంగానైనా మీకు అనుకూలంగా జరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొద్ది బరువు బాధ్యతలు పెరుగుతున్నాయి. వ్యక్తిగతంగా మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు. అలాగే మీకు సమీప బంధువులు, సమీప విషయాలు, కొన్ని సాహసంగా చేసే పనుల యందు కూడా మీకు కొంత ఉత్సాహము, అనుకూలతలు కలుగుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సుదీర్ఘంగా మీ యొక్క స్థిర చరాస్తుల విషయంలో కానీ, మీ వ్యవహారికంగా ప్రస్తుతంగా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారంలో కానీ మంచి మార్పులు, మంచి నిర్ణయాలు, మంచి పనులు ప్రారంభించే అవకాశాలు మున్ముందు కనబడుతున్నాయి. ఈ వారంలో మాత్రం కొంత మీరు ధార్మికమైన పనుల యందు ఆసక్తి చూపుతారు. మీ వ్యక్తిగత విషయంలో కూడా చాలా వరకు, కుటుంబపరమైన విషయాల్లో, బాధ్యతల విషయంలో కూడా మీరు చాలా వరకు ఉత్సాహం చూపిస్తారు. కొద్దిగా తార్కికంగా, ఆధ్యాత్మికంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా, బంధువర్గంలో, మిత్రవర్గంలో, సోదర వర్గంలో కూడా కొద్ది మార్పులు మెల్లమెల్లగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్న మార్పులు కానీ మీకు ఇప్పుడు కానీ మున్ముందు భవిష్యత్తుకు కానీ కొంతవరకు అనుకూలమైనవి అని చెప్పవచ్చు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయంలో కొద్ది కాలం సూర్య గాయత్రి, కుజ గాయత్రి లేదా స్తోత్రాలు చేసుకోండి, లేదా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి. అంతవరకైనా మీకు క్షేమం కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఒక విచిత్రమైన అనుభూతి, విచిత్రమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా 12, 13, 14, 15, 16 వరకు మీరు ఉత్సాహంగానే ఉంటారు. ఉత్సాహమైనటువంటి పనులే చేస్తారు. ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ స్వవిషయాలు, వృత్తిపరమైన విషయాలు, కుటుంబం విషయాలకు సంబంధించిన విషయాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే 14, 15వ తేదీలలో కొద్దిగా ఘర్షణాయుత వాతావరణం. ఒకవైపు సంతోషంగానే ఉంటారు, ఘర్షణాయుతమైన వాతావరణం కూడా, కొద్దిపాటి వాద వివాదాలు, చిలిపి గాలివాన ఏదో ఉధృతంగా అవుతున్నట్టుగా భార్యాభర్తలలో సరసాలు కూడా ఒకంత వికటించేటువంటి అవకాశాలు అనుకోండి. 14, 15 ఎవరితోనైనా, మిత్రులతోనైనా, సోదరులతోనైనా, తల్లితోనైనా, భార్యతోనైనా మీ యొక్క భాషణ, మీ యొక్క నడవడిక ఇవన్నీ చూస్తే ఎట్లుంటుందంటే, ఒకవైపు అనుకూలంగా అంటే ద్వంద్వార్థాలు, మీరుగా అనివచ్చు, మీ ఎదుటివారు కావచ్చు, 2 రకాలుగా అర్థాలు వచ్చినట్టుగా మాట్లాడదానిలో అప్పుడే ఉత్సాహం, అప్పుడే నిరుత్సాహంతో కొద్దిగా చివుక్కుమనేటట్టు పరిస్థితులు కూడా ఉంటారు. ఇది ఒక పద్ధతి. లేదా ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆకస్మికంగా కొన్ని మార్పులు, బ్లడ్ రిలేటెడ్ ఉన్నటువంటి ట్రబుల్స్ ఏవైనా ఉన్నా కానీ, స్త్రీలకు కూడా కొంత అనుకోకుండా కొంత అనీజీ
శారీరకమైనటువంటి మార్పులు కూడా కలిగే అవకాశాలు 14-15 పదాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఒక చింత అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు ఈ వారం నుంచి కొంత ప్రారంభమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సమీప భవిష్యత్తులో చేయవలసినటువంటి విషయాలు, బంధువర్గ మిత్రవర్గాల సోదరులకు సంబంధించిన విషయాలలో కొంత అనుకూలతలు ఏర్పడి మీరు తలపెట్టిన కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశాలు మీకు మున్ముందు అనుకూలంగా బాగా ఉంది. అలాగే వ్యవహారికంగా కొంతవరకు మిశ్రమ ఖర్చులు బాగా కనబడుతున్నాయి. ఈ వారంలో బంధువర్గాలతో కొద్దిపాటి నిష్ఠూరాలు కూడా ఉంటాయి. తర్వాత మీ కుటుంబ వ్యవహారాలలో చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రయాణాలలో కానీ, సోదరులతో సంబంధించిన విషయాల్లో కానీ, మీ కింద పనిచేసే వారితో వచ్చిన విషయాలు కానీ, బంధువుల వర్గాలు కానీ అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా విపరీతంగా ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అన్కంట్రోలబుల్ ఎక్స్పెండిచర్స్ అంటారు. మరి మీ పర్సనల్ వ్యవహారాల్లో, కుటుంబ వాతావరణంలో కొద్దిగా ఉత్సాహము, పండుగ వాతావరణము, సంతోషం అది కూడా మీకు కలగబోతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు సమీప భవిష్యత్తులో ఏదైనా కృషి చేసి ఒక నిర్మాణాత్మక పనులు చేపట్టాలన్న ఆలోచనతో ఉంటారు. కొన్ని జటిల సమస్యల పరిష్కారాలు, న్యాయపరమైన సమస్యల పరిష్కారాలు కలిగే దిశగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సాగుతున్నాయి. అలాగే ఆకస్మికంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు, ఖర్చులు, కొంత మీరు ఇష్టమున్నా లేకున్నా చేయవలసిన పనులు చేసి కొంత ఇబ్బంది కూడా పడేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో కనబడుతున్నాయి. అలాగే మీ కుటుంబ వాతావరణంలో బంధువర్గాలు, మిత్రవర్గాలు, సోదర వర్గాలతో సంబంధించిన వారితో కొంత ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. అందరూ కలిసి ఏదైనా ఫ్యామిలీ ట్రిప్, ఏదైనా విహారయాత్రలు కూడా చేసేటువంటి పరిస్థితులు ధనిష్ట నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ప్రస్తుతం సూర్యగ్రహానికి ప్రాధాన్యత ఎక్కువేయండి. సూర్యగ్రహ స్తోత్రాలు, సూర్యునికి అర్ఘ్యాలు ఇవన్నీ చేసుకోండి, మంచి ఫలితాలు మీకు వస్తాయి. మరి మీరు నువ్వులు, బెల్లం, గుమ్మడి పండు, గుమ్మడికాయ ఇలాంటి దానం కూడా చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి చాలా వరకు మార్పులు కలగబోతున్నాయి. మీ ఆలోచనలు, మీ ఊహలు, మీరు చేస్తున్న పనులు, మీకున్నటువంటి బాధ్యతల విషయంలో చాలా వరకు మార్పులు, చేర్పులు చేసుకోవాల్సినటువంటి ఆలోచన విధానమే మార్చుకోవాల్సినటువంటి దిశగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మిమ్మల్ని కదిలిస్తున్నాయి. ఈ వారం 12, 13వ తేదీల్లో అన్యాపదేశం అంటారు. అంటే అదో రకంగా ఉంటారు అని. ప్రపంచంలోనే ఉంటారు, ఎదుటివారితో మాట్లాడుతుంటారు, మీ ఆలోచనలు ఎక్కడో సాగుతుంటాయి. శరీరంలో నలత, మనస్సులో ఏదో కలత, ఇట్లాంటి విషయాలతో మీరు 12, 13వ తేదీలతో కొద్దిగా ఆలస్యంగానే, ఆలస్య జీవనం అంటే మీ యొక్క స్వభావానికి కొద్దిగా విరుద్ధంగానే ఉంటున్నారు. కానీ 14, 15, 16వ తేదీల్లో అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. అనేకమైనటువంటి పనుల వ్యాపకాల్లో మీరు ఉంటూ కూడా, బాధ్యతతో ఉంటూ కూడా కొద్దిగా ఉత్సాహంగా ఇటు కుటుంబంతో కానీ, అటు సామాజికంగా కానీ అందరితో కానీ ఉంటారు. ఏదో ఒక కొత్త ఆలోచన మిమ్మల్ని బాగా వేడి పుట్టిస్తుంది. దాని మూలకంగా మీరు ఏదో సాధించాలన్న దూరంలో ఉంటారు. మీకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు మున్ముందు భవిష్యత్తుకు ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టేటువంటి అవకాశాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే కొంత భార్య ఆరోగ్యంలో కానీ, తల్లి ఆరోగ్యంలో కానీ మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయ రంగాలు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కసారి మీ ఆకస్మిక నిర్ణయాల వల్ల కొన్ని పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరితో కూడా విరోధ పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అధికారులతో, ప్రభుత్వాలతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దాని మూలకంగా మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేద్దామనడం అనేది మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతున్నది. 16, 17, 18వ తేదీలలో ఒకంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. అయినా ఏదో ఒక
నిర్బంధంగా ఉంటున్నట్టు కూడా మీరు ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు ప్రతిబంధక యోగాలు, అంటే ఒక ట్రాపింగ్ టైప్లో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది, కొంత ఎమర్జెన్సీగా ఉంటున్నట్టు అనిపిస్తుంది, కొంత జటిలమైన సమస్యలను పరిష్కారం చేయాలన్న దిశగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎదుటివారి ఎత్తుజిత్తులకు లోపడినట్టుగా అనిపిస్తుంది. ఏది ఉన్నా మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా తీసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో భార్య పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత చేయవలసిన పనుల యందు కొద్దిగా ఆలస్యమైనా సరే కొద్దిగా నిదానంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంతవరకు కుటుంబ వాతావరణం అనుకూలతలు ఉన్నప్పటికీ చేయవలసినటువంటి పనులు లాభాల విషయంలో చాలా వరకు ఆలస్యం జరిగి మీకు చాలా వరకు ఎక్కడైనా స్థల మార్పిడి ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో మీరు తాత్కాలికంగా కొంత ప్రయోజనాలు పొందడానికి స్థల మార్పులు చేయవలసినటువంటి అవకాశాలు ఉండవచ్చు. మీరు ఎవరితో కూడా విరోధ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విధానంలో కుటుంబపరమైన వ్యవహారాలలో కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటే కుటుంబం ఒక రకంగా అనుకుంటుంది. అట్లా వాటి విషయంలో చిన్నపాటి ఘర్షణ రావచ్చు, వాటిని నివారించుకోండి. లాభకరమైనటువంటి విషయాలలో మీకు రావాల్సిన డబ్బు ఆనందంగా అంటే ఆర్థిక లావాదేవీలలో అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా శారీరక మూలకంగా ఏదో ఒక ఒత్తిడి మీ మీద బరువుగా పనిచేస్తున్నది. మరి దానివల్ల కొంతవరకు ఆలోచనలు మీకు తడతాయి, కొంతవరకు ఉపశమనం కూడా పొందుతారు. ఒక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. లాభపడవలసిన విషయాల్లో కొద్ది ఆలస్యంగానైనా అనుకూలతలు వస్తున్నాయి. మీ వ్యక్తిగత విషయంలో కొంతవరకు ఆందోళన ఉంటుంది. మీ ఆలోచనలో కొంత ఆందోళన ఉంటుంది. చేయవలసిన పనులు చేస్తారు. కొంతవరకు చేంజ్ ఆఫ్ ప్లేసెస్ ప్రయాణాలు కూడా ఉండవచ్చు. అవి దూర ప్రయాణాలు కావచ్చు, తాత్కాలికంగా దగ్గరి ప్రయాణాలు కావచ్చు. ఏదేమైనా కుంభరాశి వారికి అనుకూలతలు ఎలా ఉన్నా, మీ దశా విశేషాలు ఎలా ఉన్నా కూడా ఇది ఒక పరీక్షా సమయంగా భావించి మీరు అప్రమత్తంగా ఉండి అనుకోకుండా వచ్చే సమస్యను పరిష్కరించుకునే దిశగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా రాహు సంబంధము, రవి సంబంధమైన పరిహారాలు తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇది కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనరాశి వారికి 12, 13 తేదీలు కొన్ని అనుకున్న ప్రాణులు తలపెట్టిన కార్యక్రమాలు, మార్పులు, చేర్పులు, ప్రయాణాలు ఇత్యాదులు ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతున్నట్టుగా కూడా కనబడుతున్నది. 14, 15లో కూడా మంచి మార్పులు ఉంటున్నప్పటికీ కూడా శారీరకంగా అలసటతో ఉంటారు. కోపతాపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి దీర్ఘకాలిక వ్యాధులతో బీపీ, షుగర్లు అలా ఉంటున్న వాళ్ళు కొంత నియంత్రణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఉదర సంబంధమైన వ్యవహారాలు కూడా ఉంటాయి. స్త్రీలకు ప్రత్యేకంగా మీ శారీరక ఆరోగ్యాల్లో మార్పులు, మీ వ్యక్తిగత సమస్యలు, ఆవేశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు 14, 15 జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం. మొత్తం మీద మీకు అనుకూలతలు 16, 17, 18లో కనబడుతున్నాయి. ముఖ్యంగా 17, 18లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది. అది ఒక విచిత్రమైన అనుభూతి, విచిత్రమైన పరిస్థితి, విచిత్రమైన ఆనందం కూడా పొందేటువంటి అవకాశాలు మీకు 17, 18లో కనబడుతున్నాయి. అయితే ఈ వారం మీకు అలా మామూలుగా ఉన్న ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్లో మంచి మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానాలు కూడా ఉన్నాయి. మీ వ్యాపారాల్లో కూడా మార్పులు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితులు, కొన్ని అధికారాలు బదిలీ అయ్యే అవకాశాలు, అనుకూలమైన అధికారాలు బదిలీ అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభసాటి ఆలోచనలు, లాభసాటికరమైనటువంటి ఉంటాయి. ఒక రకంగా మీరు ఆర్థికపరమైనటువంటి ఆందోళన విరమించుకొని మీరు చేయవలసినటువంటి పనులు చక్కగా చేసుకున్నట్టయితే మీకు రావాల్సినటువంటి లాభాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారు ఏదైనా దూరయాత్ర కానీ, అలాగే వివాహాలు కానీ, గృహారంభాలు కానీ, గృహప్రవేశాలు కానీ చేసేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీనరాశి వారికి భవిష్యత్ ప్రణాళిక విషయంలో
చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. ప్రస్తుత వాతావరణం మిమ్మల్ని కొద్దిగా తబ్బిబ్బు చేస్తుంది. అయినంత వరకు సుఖ సౌఖ్యాలకు కొద్దిగా ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కలుగుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు లాభకరమైన వ్యవహారాలలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక దూర ప్రయాణం మీకు సంభవించే అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా చాలా అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా అనుకోని ప్రయాణాలు, కొద్దిగా మీరు చేసే పనులందు మార్పులు చేర్పులు ఉండవచ్చు. వృత్తిపరమైన విషయంలో మీకు చాలా అనుకూలతలు బాగా ఉన్నాయి. కొత్త ప్రణాళికలు, కొత్త పనులు ప్రారంభించుకునేటువంటి దిశగా ఉంది. అలాగే వ్యవహారికంగా కూడా మీకు కొద్దిగా మీ చేత ఉపయోగకరమైనటువంటి ఖర్చులు, అంటే యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ అండ్ అంటే ప్రాఫిట్ మోటో కాదండి, ఆధ్యాత్మికంగా ధార్మికంగా విధిగా పెట్టేటువంటి ఖర్చులు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. దాని విషయంలో మీరు కొంతవరకు మంచి ప్రణాళికాబద్ధంగానే ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కొంతవరకు దైవిక సహాయాలు, దైవ సహాయాలు, ఆధ్యాత్మిక చింతనలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన విషయంలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంది. మరి ఆకస్మికంగా కొంత మీ చేత ద్రవ్యం ఖర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కొంత యూస్ఫుల్ కావచ్చు, వేస్ట్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు. కొంత ద్రవ్యం అయితే ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇది ఎక్కువగా ఎంటర్టైన్మెంట్స్ కానీ, ప్రయాణాలు కానీ, కుటుంబ అవసరాలకు సంబంధించిన విషయంలో కానీ బాగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా వీటినన్నీ కూడా మీరు చాలా చాకచక్యంగా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో సూర్య సంబంధమైనటువంటి పూజలే కాకుండా శని గ్రహానికి, రాహుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, అది ప్రయాణాల మూలకంగా కానీ ఒక కొత్త మార్పులు కోరేటువంటి ప్రణాళిక ఒకటి రచించవలసినటువంటి అవసరము కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను తెలియజేశాను. ఈ వార ఫలితాల్లో రేపు 14వ తేదీ ఏర్పడబోతున్న మకర సంక్రమణానికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా జోడించి ఈ యొక్క ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్, మీ లైక్స్ తెలియజేయండి. మా సబ్స్క్రిప్షన్ పెంచడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. మీ అభిమాని ఎంవి శర్మ, ఆస్ట్రాలజర్. శుభం.